అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది నీతి ఆయోగ్ రిపోర్ట్ని గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ చేసిన ఆర్థిక అరాచకాలకి అంతు లేకుండా పోయింది. దానివలన ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఇవాళ 10 లక్షల కోట్లకి నెల వడ్డీ కడుతున్నాం. మనం ఆర్థిక పరిస్థితి చూస్తే మరీ భయవేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలకి అమరావతికి పోలవరానికి నిధులు ఇచ్చినా ఆ నిధుల్ని నేను ఇటు డైవర్ట్ చేసి సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పకుండానే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు అని చెప్పారు. అయితే గత ఎలక్షన్స్లో ఆయనకి 14 లక్షల కోట్లు అప్పు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు. ఆ రోజు సూపర్ 6 అనే పథకాన్ని ప్రవేశపెట్టి నేను సంపద సృష్టిస్తాను, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇవాళ 7 నెలలు కంప్లీట్ అయిపోయింది. ప్రభుత్వం వచ్చి తల్లికి వందనం పథకం లేదు, రైతు భరోసా లేదు. మళ్ళీ అదేమిటి, నేను నెలకి స్త్రీకి ఆడపిల్లకి 18 ఏళ్ళు దాటితే నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ 3 పథకాల గురించి ప్రజలంతా కూడా అడుగుతూ ఉన్నారు, ఈ పథకాలు ఎప్పుడు ఇస్తారని. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, 22,000 కోట్లు నేను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి వెళ్ళిన బాకీలు బకాయిలు కాంట్రాక్టులకు కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇలాంటి కొన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన బకాయిలు 22,000 కోట్ల రూపాయలు నేను సంక్రాంతి లోపు చెల్లింపుదారులందరికీ చెల్లించాను. ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు, ఆర్థిక వనరులు ఇంప్రూవ్మెంట్ అయితే కానీ ఇవ్వలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా వ్యాఖ్యానించడం మనకు తెలుస్తుంది. మరి దీన్ని ఏమంటారు? ఈ ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్స్ అయిపోయినాక ఒక మాట మాట్లాడితే దీన్ని ఏమనాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రజలందరూ? మరీ ముఖ్యంగా తల్లికి వందనం పథకం ఇస్తారని చెప్పి చాలామంది 80 లక్షల మంది మహిళలు, 50 లక్షల మంది రైతు భరోసా వస్తుందని 20,000 రూపాయల కాడికి, ఇట్లా ప్రతి మహిళకి డబ్బులు ఇస్తామని 50 లక్షల మంది వరకు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఏమని, ప్రభుత్వం ఎప్పుడు పథకాలు ఇస్తుందా అని. మరి వాళ్ళందరితో కూడా ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరి ఎప్పుడు ఇస్తారు? ఈ పథకాలన్నీ కూడా ఎప్పుడు అమలుపరుస్తారు? ప్రజలు పదే కోరుతూ ఉన్నారు. ఇప్పటికే ఒక పక్క తీవ్రమైన అసంతృప్తి ఉంది ప్రజల్లో. ఈ పథకాలు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు, తల్లికి వందనం ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, ఆడపిల్లకి 1500 రూపాయలు ఇస్తాం నెలకన్నా, ఆ పథకం ఇవ్వలేదు, ఎప్పుడు ప్రారంభిస్తారని అడుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తాను, సృష్టించినాక ఇస్తాను, ఈలోపు ఇవ్వలేను, నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఉంది, కానీ ఆర్థిక పరిస్థితి ఇవ్వలేకపోతాను. మరి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు తెలుసు కదా, చంద్రబాబు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఇది 4వ సారి కదా ముఖ్యమంత్రిగా, ఆయనకి అంతా అనుభవం ఉంది కదా, ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉందని కూడా ప్రజలకు చెప్పారు. మరి దీన్ని, ఈ పద్ధతిని, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? అసలుకే ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే చేయరు అని అనుమానం ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి. అలాంటిది మొన్న ఎలక్షన్స్లో చంద్రబాబు గారికి కూటమికి ఓటేశారు ప్రజలు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు అనే ఉద్దేశంతో. జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా ఎక్కువ అరాచకాలు చేశాడు, లిక్కర్ లేదు, ఇసుక లేదు, ప్రశాంతత లేదు, లాండ్ ఆర్డర్ లేదు, వీటన్నిటికన్నా మించి ప్రజల వాక్ స్వాతంత్రాన్ని లాగేసుకున్నాడని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకంగా కూటమి ఓటేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుసు. అయినా సరే మరి ఇవాళ ఈ పథకాలు నేను సంపద సృష్టించినాక ఇస్తున్నా అన్నారు. మరి ఎప్పుడు ఇస్తారనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. దీని మీద ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.